అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ వచ్చేసి 3-4 టేబుల్ స్పూన్స్ వేయాలి. అండ్ ఆనియన్స్ 3-4 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఇందులో. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసి మేము మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం ఇందులో మనం యాడ్ చేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ని అండ్ 3 టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. ఇందులో మనం 3 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలానే ఉంచేయాలి. మూత ఓపెన్ చేసిన తర్వాత మనం చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ చికెన్ చూడండి రెడ్గా ఎంత మంచిగా కనిపిస్తుంది అసలు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కుకింగ్ నాకు అస్సలు తెలీదు, నాకు కుకింగే రాదు అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకుంటారు చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేసి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కుకింగ్ రాని వాళ్ళు ఇలా ఈజీగా సింపుల్ రెసిపీతో స్టార్ట్ చేస్తే ఏంటంటే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. అందుకని చెప్తున్నా అనమాట. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కుకింగ్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొన్నిసార్లు చికెన్ ఇలా సింపుల్గానే చాలా బాగా అనిపిస్తుంది. మనం ఓన్లీ ఆనియన్స్ అండ్ టమాటాలు 2 వేసి మనం కర్రీ చేస్తున్నాము. తర్వాత మనం చికెన్లో ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ వచ్చేసి మనం 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చికెన్ని కలుపుకొని మనం మూత పెట్టేసేయాలి. మళ్ళీ మనం మూతని ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చికెన్ని కలుపుకొని మనం ఇందులో చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా లేకపోతే మనం గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా గరం మసాలానే బాగుంటుంది, బట్ నేను ఇప్పుడైతే ప్రజెంట్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మనం చికెన్ మసాలాని మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. నేను చికెన్ రెసిపీస్ని ఇంకా నేను యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ నేను మళ్ళీ పెడతాను. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో చేసుకుంటాం కదా, అప్పుడు నార్మల్గా పెట్టాను అనమాట. మళ్ళీ ఇంకా మంచి రెసిపీస్ పెడుతూనే ఉంటాను. తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.